హాయ్ అండి, వెల్కమ్ టు కేఎస్ఆర్ వంటలు. ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ సర్వపిండి తయారు చేసుకుంటున్నామండి. ఒకసారి నేను చెప్పే కొలతలతో ఇలా ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. సర్వపిండి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలండి. బియ్యం పిండి 2 కప్పులు తీసుకుంటున్నాను. 2 కప్పుల బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఇందులోకి 1 కప్పు ఆనియన్ తీసుకుంటున్నాను. ఆనియన్ తోటి చాలా టేస్ట్ వస్తుందండి. 1 కప్పు సోరకాయ తురుము అండి. సోరకాయ తురుము చాలా టేస్ట్ వస్తుందండి. సమ్మరు చలవదనం కూడా అండి. 4 పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలండి దంచి పెట్టుకున్నాను. 1/2 కప్పు కరివేపాకు తీసుకుంటున్నానండి. 1 కప్పు కొత్తిమీర అండి. పల్లీలండి 1 కప్పు. పల్లీలు వేయించి పొట్టు తీసి పెట్టుకున్నానండి. 1/2 కప్పు నువ్వులండి. 1/2 కప్పు పచ్చి పెసరపప్పు అండి. పెసరపప్పు చాలా టేస్ట్ వస్తుందండి సర్వపిండికి. కొంచెము వామండి, 1 స్పూన్ వాము తీసుకుంటున్నాను. వాము కూడా చాలా టేస్ట్ వస్తుందండి సర్వపిండికి. పసుపు అండి కొంచెము, 1 స్పూను సాల్ట్ తీసుకుంటున్నాను. దీనికి కారప్పొడి తీసుకోవాలండి, పచ్చిమిర్చి సరిపోదు కదా. 3 స్పూన్స్ అండి. మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలండి. పిండిని అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలండి. అంతా మొత్తం ఒకసారి అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలండి. ఒకసారి సాల్ట్ కానీ కారం కానీ సరిపోయేటట్టు చూసుకొని దీనికి కొంచెం వేడి వాటర్ చూసి కలుపుకోవాలండి. ఎందుకంటే ఇందులో ఆనియన్లో కానీ సొరకాయలో కానీ వాటరు పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుందండి. అందుకని వాటర్ చూసుకుంటూ యాడ్ చేసుకోవాలండి. సర్వపిండికి వేడి వాటర్ పోయడం వల్ల పిండి హాఫ్ బాయిల్డ్ అవుతుందండి. సర్వపిండి చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ టిప్స్ ఫాలో కావాలండి మీరు. సర్వపిండి టేస్ట్గా ఉంటుందండి. పిండిని అంతా ఇలా ముద్దలా చేసుకోవాలండి. మొత్తము అంతా ఒకసారి కలిపేసుకొని ఈ పిండి ముద్దలో కొంత భాగాన్ని నేను తీసుకొని ఇలా వేళ్ళతోటి నొక్కేసుకుంటున్నానండి. మనకు ఒక గిన్నెలో పట్టేంత మనకు సైజ్ తగ్గట్టుగా తీసుకొని ఒక వెడల్పాటి మందపాటి గిన్నెని తీసుకోవాలండి. అందులో 1/2 స్పూను ఆయిల్ వేసి గిన్నె అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు చేసుకొని మొత్తం చేతితో అలా చేసేసుకొని పిండి ముద్దను అందులో పెట్టేసుకొని ఇలా నొక్కేయడమేనండి. వేళ్ళతో ఇలా నొక్కుకోవాలండి. కొంచెం మనకు కావాల్సిన కొంచెం మందంగా దానికి వచ్చేట్టుగా కింది భాగం వచ్చేట్టుగానే నొక్కేసుకోవాలండి. అంతా ఇలా అంతా మొత్తం నొక్కేసుకోవాలండి. వేళ్ళతోటి ఇలా సమానంగా నొక్కిన తర్వాత చిన్న చిన్న హోల్స్ వేసుకోవాలండి మధ్యలో చుట్టూ చేసుకొని. ఇది మెయిన్ టిప్ అండి. ఇందులో ఆయిల్ వేసుకుంటే సర్వపిండి చక్కగా కాలుతుందండి. దీంతో టేస్ట్ వస్తుందండి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పైన మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. స్లోగా కాల్చుకోవాలండి సిమ్లో పెట్టుకొని. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేసుకోవాలండి. లోపలంతా పిండి అంతా హాఫ్ బాయిల్డ్ అవుతుందండి. ఇలా హాఫ్ బాయిల్డ్ అయినాక మూత పెట్టాల్సిన అవసరం లేదండి. ఇలా తిప్పుకుంటూ స్లోగా కాల్చుకోవాలండి. ఒక 10 మినిట్స్ ఇలా కాల్చుకోవాలండి. సర్వపిండి చాలా చక్కగా కాలిందండి. చాలా టేస్టీ సర్వపిండి రెడీ అయిపోయిందండి. అంతే, మూత పెట్టేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి. అంతే అండి, తెలంగాణ స్పెషల్ సర్వపిండి రెడీ అయిపోయిందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ చేయండి.